యూకేలో ఉండడానికి చోటు కూడా వెతుక్కోకుండా ల్యాండ్ అయిన ఇండియా అమ్మాయిని బార్డర్ ఫోర్స్ వాళ్ళు ఏం చేశారో తెలుసా? ప్రతిరోజు 1300 ఫ్లైట్స్ ఎగిరే హీత్రో ఎయిర్పోర్ట్ లో ఈ అమ్మాయి ల్యాండ్ అయింది. ప్రతి సంవత్సరం యూకేకి వచ్చి 70 లక్షల మంది స్టూడెంట్స్ లో తన ఒక స్టూడెంట్. అందరి దగ్గర ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉందా లేదా అని చెక్ చేయడానికి బార్డర్ ఫోర్స్ లో ఫార్జరీ ఎక్స్పర్ట్స్ ఉంటారు. తను బీపీపీ యూనివర్సిటీలో నర్సింగ్ చదవడానికి వచ్చిందట. డాక్యుమెంట్ లో లోగో, వెబ్సైట్ లో లోగో మ్యాచ్ అవ్వట్లేదు. అక్కడ 3 స్టార్స్ ఉంటే ఇక్కడ 5 స్టార్స్ ఉన్నాయి. అక్కడ బ్లూ ఉంటే ఇక్కడ బ్లాక్ ఉంది. అడిగితే అమ్మాయికి సమాధానం చెప్పడానికి ఇంగ్లీష్ కూడా పూర్తిగా మాట్లాడలేకపోతుంది. ఇక్కడ చదవడానికి వచ్చి వాళ్ళు చెప్పింది అర్థం కాక, డాక్యుమెంట్స్ లేక, ఉండడానికి చోటు కూడా లేక ఏం చేద్దాం అనుకుంటున్నావు అని అడుగుతున్నారు. చాలా సేపు అడగ్గా యూనివర్సిటీలో ఉందాం అనుకుంటున్నా అని చెప్పింది. యూనివర్సిటీకి కాల్ చేస్తే తను ఎటువంటి అకామిడేషన్ బుక్ చేసుకోలేదు అని చెప్పారు. కొన్ని డాక్యుమెంట్స్ ఒరిజినల్ అని యూనివర్సిటీని అడిగితే అవి ఒరిజినల్ అనే చెప్పారు. యూనివర్సిటీ వాళ్ళు ఇలా అంటున్నారు, ఎక్కడ ఉందాం అనుకుంటున్నావు అని మళ్ళీ అడిగితే ఫ్రెండ్ తో ఉందాం అనుకుంటున్నా అని చెప్పింది. నంబర్ ఇమ్మంటే రాంగ్ నంబర్ ఇచ్చింది. యూకేలో ఒక ర్యాండమ్ వ్యక్తి నంబర్. ఇంత జరిగాక ఖచ్చితంగా వెనక్కి పంపేసి ఉంటారు అనుకుంటున్నారా? అదే చేసేవాళ్ళేమో. కానీ తన అదృష్టం బాగుండి మంచి ఆఫీసర్స్ కాబట్టి యూనివర్సిటీతో మాట్లాడి అకామిడేషన్ సెట్ చేసి లండన్ వెళ్లాలంటే అండర్ గ్రౌండ్ ట్రైన్ మీద వెళ్లాలని చెప్పి జాగ్రత్తగా పంపారు. కాబట్టి అకామిడేషన్, ఒరిజినల్ డాక్యుమెంట్స్, కాస్త కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ముఖ్యం. చెప్పేది ఏంటంటే మిమ్మల్ని యూకే వెళ్ళమని కన్విన్స్ చేయడానికి మేము ఇక్కడ లేమండి. వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి మధ్యలో ఎటువంటి బ్రేక్స్ లేకుండా, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేకుండా మొత్తం ప్రాసెస్ చేయడానికి మాత్రమే ఉన్నాము.